గాజాలో మళ్ళీ దాడి ఇజ్రాయెల్ బాది వదిలిపెడుతోంది. మొన్ననే చెప్పింది అక్కడ వాళ్ళందరినీ ఖాళీ చేయమని, ఖాళీ చేయకుండా అక్కడ ఉన్నటువంటి వాళ్ళ మీద దాడులు చేస్తుంది. దాదాపు 60 కిలోమీటర్లను బఫర్ జోన్గా ప్రకటిస్తుంది. గాజా మొత్తాన్ని క్లియర్గా స్వాధీనం చేసుకొని సిద్ధపడుతుంది. అమెరికా ఓ పక్కన నువ్వు దాని మీదకి వెళ్ళకు, పాలస్తీనా మీదకి వెళ్ళకు, ఇట్లాంటి ఇంతకుముందు చెప్పి ఇప్పుడు అమెరికా కూడా తన వైఖరి మార్చుకుని పాలస్తీనా మీద దాడి చేయడంలో తప్పు లేదని వాదించే స్థాయికి వచ్చింది. ఇజ్రాయెల్ మొన్ననే వెళ్ళి ఎక్కడో ఖతార్లో ఉన్నటువంటి హమాస్ తీవ్రవాదులు లేపేస్తే ఇప్పుడు తాజాగా గాజా మీద జరిపిన దాడుల్లో 34 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళందరూ సాధారణ పౌరులని గాజాకి సంబంధించినటువంటి ఆరోగ్య శాఖ చెప్తుంది. అయితే వాళ్ళందరూ కూడా అందులో 3 మంది తీవ్రవాదులు ఉన్నారు, మిగతా వాళ్ళు సాధారణ పౌరులు. అంటే వీళ్ళు వాళ్ళని మానవ కవచాలుగా వాడుకుంటున్నారని ఇజ్రాయెల్ చెప్తుంది. మరొక వైపున అటాక్ అయితే కంటిన్యూ అవుతా ఉంది. అటాక్స్ ఆపబోమన్నటువంటి సంకేతాన్ని తాజాగా ఇచ్చినట్టయింది.